ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పురుష సూక్తంలో ఒక వాక్యం ఉంది. అభ్యసంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే తస్య త్వష్టా వితతద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. ఇది పురుష సూక్తంలో చెప్పిన విశేషం. వేదేషు పౌరుషం సూక్తం అని వేదము లోపల వేద సారమంతా పురుష సూక్తంలో ఉంది అంటారు. ఆ పురుష సూక్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని చెప్తున్నారు. అభ్యసంభూత పృథివ్యైరసాచ్య. అక్కడ ఉన్న స్వామి వైభవము, స్వామి దివ్యమంగళ స్వరూపం ఎలాంటిదో తెలుసిన. అభ్య పృథివ్యై రసాచ్య. నీటి నుంచి భూమి నుంచి ఉన్న రసస్వరూపాన్ని, అంటే నీటికి బలము దేనివల్లనో పృథివీకి బలము దేనివల్లనో ఆ రసస్వరూపంతో సారమైన భాగాన్ని తీసుకుని సారమైన భాగంతో సంభూత ఆవిర్భవించిన సాలగ్రామ శిల ఇది. అంటే సాలిగ్రామ శిలకున్న విశేషం ఇది. సాలిగ్రామ శాస్త్రం మరింత గొప్పది. అదేమిటి? భూమండలంలో ఉండే సారము ఉంటుంది, అలాగే నీటిలో ఉండే సారమే. ఎక్కడ పడితే అక్కడ దొరికే రాయి మాత్రం సాలిగ్రామ శిల కాదు. అలాంటి సాలిగ్రామ శిల నుండి తీసి విశ్వకర్మణ సమవర్తతాగ్రే. అగ్రే ఈ సృష్టికి పూర్వము విశ్వకర్మణ, సకల ప్రపంచము తన కర్మగా కలిగినవాడు ప్రజాపతి. ఆ మహానుభావుడి చేత సమవర్తత బాగుగా ఏర్పరచబడింది, తయారు చేయబడింది. అంటే ఈ రూపాన్ని ఇలా కావాలని తయారు చేసిన మహానుభావుడు ఎవరన్నమాట? ఎవరా శిల్పి కాదు. మరి నాళ్ళు పెడుతున్నాం కదా, స్వామి ఆవిర్భవించాడు అన్నాం. ఆవిర్భవించా అంటే ఎవరో పనిగట్టుకుని చెక్కి అక్కడ పెట్టలేదు. అంటే ఈ రూపం ఏర్పడడానికి ఏదో కారణం ఉండాలి. వేదం చెప్తోంది. అక్కడ రంగనాథుణ్ణి కూడా అలాగే ఇచ్చాడు ప్రజాపతి. అక్కడ స్వామి స్వయంగా బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇక్కడ బ్రహ్మదేవుడే సమవర్తత తయారు చేసి పెట్టాడు. అంతేకాదు తస్య త్వష్టా వితతత్ రూపమేతి. అగ్రే పురుషస్య అంటే ముందు ముందు ఆవిర్భవించబోయేలాంటి ఈ ప్రశస్తమైన దివ్య సన్నిధికి కారణంగా ఉండేలాగా ఆ శిలకి తస్య త్వష్ట రూపం విదతత్. త్వష్ట ప్రజాపతి దానికి మెరుగులు దిద్దాట. అంటే బ్రహ్మ సంకల్పించాడు, త్వష్ట తయారు చేశాడు. ఈ సన్నిధికి విశేషం ఎందుకోసం వచ్చింది అంచేత తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. అందుకని ప్రాకారములకి వీటన్నిటికీ తగినట్టుగా ఉండేలాగా ఆ మహానుభావుడు తయారు చేసి పెట్టాడు. అంటే శిల అంటే ఇదేనమాట, సాలిగ్రామ శిల బ్రహ్మ సంకల్పం చేత. గోపుర మండప ప్రాకారాదులు తగిన శిలని మన విశ్వకర్మ ఆయన చేసి పెడితే త్వష్ట శిల్పి తయారు చేసి పెట్టాడు. అంటే రూపం అంటే అర్థం ఏమిటి? కరచరణాది అంగములన్నిటినీ ఉండి శరణాగతి చేయడానికి వీలుగా ఉన్న రూపము అదనమాట. ఇది వెంకటేశుని రూపము. అంచేతనే వేదం చెప్తుంది న సందృశ్యే తిష్టతి రూపమస్య. అలాంటి రూపము ఉండదయ్యా ఎక్కడాను. అంటే ఏమిటి? చక్షుగోచరముగా ఈ రూపము ఉండనే ఉండదు. నా సందృశ్యే కంటికి కనిపించే రూపం మనకి తెలియదు. అదే వేదం చెప్పింది. నా స్మాల్లోకాత్ శ్వేతవ్యమివేత్యాహు. ఊర్ధ్వలోకం ఉందో లేదా ఎవడు చూడొచ్చాడురా, వెళ్ళకు, బయటికి పోకంది పాపం. నా చక్షుషా పశ్యతి కశ్చన ఏనం. కంటితోటి చూద్దామనిపించేలాంటి రూపం నీ కంటికి కనిపించదు. గజేంద్రుడే మొత్తుకున్నాడు, లోకంబులు లోకేశులు లోకస్థులు తగిన తుది అలోకంబగు అలోకంబగు పెంచీకటి గవ్వలనెవ్వడు వెలుగు. అలాంటి రూపాన్ని మనకి కంటికి కనిపించేలా చేయడం కోసం ఆయన ఏర్పాటు చేశాడు. ఎన్ని దేవాలయాలు లేవండి, ఎన్ని స్థానాలు లేవండి. కొన్ని దేవాలయాలకి చరిత్రలు చెప్తూ ఉంటే గుండె జల్లుమంటూ ఉంటుంది. మరి వ్యాసుడికి వాల్మీకి ఆలోచన లేదా? ఒక చోట ఏదో దేవాలయాన్ని చెప్తూ
అగస్త్యుల వారికి బ్రహ్మత్యాదోషం పట్టిందిట. దేనికిట? వాతాపి ఇల్వల్లుని వధించాడు గనక. వాతాపి ఇల్వల్లు ఎంత తపస్సు చేసినా వాళ్ళు లోకకంటకులు గనక వాళ్ళని వధిస్తే ఆయన బ్రహ్మత్యాదోషం పట్టదు ఎక్కడాను. పట్టిందిట. అందుకని ఏవో ఏర్పాటు చేశాడు. ఇలాంటి దేవాలయాలు కొన్ని వందలు వేలు ఉన్నప్పటికీ తిరుమలలో, తిరుపతిలో వేంచేసి ఉన్న స్వామి శాలిగ్రామ శిల దివ్యమంగళ విగ్రహము ఎంత వైభవం కలిగిందండి. దానికి ఇలాంటి చిన్న చిన్న కథలు ఏమన్నా పెట్టడానికి ఉందా? లేదు. ఎంచేత నా చక్షుష సందృశ్య రూపం, అది కంటితోటి చూడడానికి కూడా వీల్లేనటువంటి దివ్య స్వరూపాన్ని విశ్వకర్మ సంకల్పం చేత త్వష్ట ప్రజాపతి ద్వారా మనకు ఆవిర్భవించింది. హృద మనీష మనస అభికృప్త ఏతద్విదు అమృతాస్తే భవంతి. దానికే వేదం చెప్పింది. ఈ స్వరూప తత్వాన్ని తెలవాలంటే హృదయంతోటని కాదు, శృతి ప్రమాణముగా, అంటే వేదములో చెప్పిన సూక్తాలు సరిగ్గా అర్థమైతేనే ఆ స్వరూపం మనకి తెలుస్తుంది. మనీష, వేదంలో ఉండే విశేషాలన్నింటినీ తెలుసుకుని స్మృతి గ్రంథముల ద్వారా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అప్పుడు తెలుస్తుంది. మనస, మనస్సుతోటి. మనస్సు అంటే అర్థం అది కాదు. ఏమిటి? సంకల్పం అంటే ఆగమ శాస్త్రములు. అంటే నీకు స్వామి వైభవం తెలవాలంటే వేదము తెలియాలి. వేదము కాదంటావా, స్మృతి గ్రంథాలు ఉన్నాయి, వాటి వల్ల తెలవాలి, ఆగములు తెలవాలి. అభిక్లుప్త ఏతద్విదు, ఇలాంటి వాటి అభిక్లుప్త అంటే బింబ ప్రతిబింబ భావంతో అక్కడ ఉన్న స్వామి ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి అన్నట్టుగా ఉంటే అప్పుడు అమృతాస్తే భవంతి. అప్పుడు నిజంగా ఎవరైనా కానీ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అమృతత్వాన్ని పొందగలరు. మనమేం చేస్తున్నాం? తిరుపతి వెడుతున్నాం అనుకోండి, ఎంతసేపు దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది? కాటేజీ దొరుకుతుందా? వెళ్ళడానికి టిక్కెట్లలాగా ఇవి తప్పించి స్వామి దర్శనం చేసుకునేటప్పుడు ఆ పులకింత భావానికి గురి అవ్వగలుగుతున్నామా? లోను అవ్వగలుగుతున్నామా? లేదు. ఎంతసేపు మిగిలినవన్నీ ఆ ఒక్క క్షణమైనా దృష్టి పెట్టగలుగుతున్నామా? అందుకనే వెంకటేశ్వర సుప్రభాతం మీద ఇంత విస్తారంగా చెప్పడానికి కారణము అంటే ఏం జరుగుతోంది? భగవంతుని రూపము అంత గొప్పది. పృథివీ రసము నుండి, జలరసము నుండి, తేజస్సుల నుండి ఒక ముద్ద తయారు చేస్తే వచ్చింది శాలిగ్రామశిల. బ్రహ్మ సంకల్పం చేత ఏర్పడింది. దానికి త్వష్ట ప్రజాపతి మెరుగులు దిద్దాడు, గోపుర ప్రాకారములు ఇవన్నీ కూడా. లేకపోతే స్వామి హాయిగా ఎక్కడో ఉండొచ్చు కదా. ఓసారి గరుత్మంతుడు ఒక ఆవిడని చూసి అనుకున్నట్ట, షాండిలి అని చెప్పి, అయ్యో ఈవిడ సముద్ర మధ్యంలో దీవంలో పడింది కదా, అందరికీ అందుబాటులో ఉంటే బాగుండు అనుకున్నట్ట పెద్ద మనిషి. అలాగే స్వామి ఎవరో కవిగారు అన్నట్టుగా నీ ఉండేది ఆ కొండపై, నేను ఉండేది ఈ నేలపై, ఏమిటి స్వామి అన్య కింద వచ్చి ఉండొచ్చు కదా. లేదు, ఇది మన సంకల్పం కాదు. స్వామి ఉన్న స్వరూపమునకున్న గొప్పతనము వేదము ఇంత బాగా చెప్పి, శృతి అంటుంది ఇంకొక మాట, యతో వీర కర్మణ్య సుదక్ష యుక్తగ్రావా జాయతే దేవకామ. అంటే స్వామి అక్కడ శిలగా ఒక స్టాచ్యూ విగ్రహంగా నిలబడ్డాట. దీనికోసము మనతో ఆడే ఆటలో ఒక భాగం అంటున్నారు. ఎలాగట? యత వీర, దేనివల్లనైతే ఈ వీరుడు అంటే వినా ఈరతే, పక్షి మీద ఎక్కి తిరిగేవాడు అని చెప్పి ఆయనకి పేరు వీరుడని అందుకని అంటాం. వీరశబ్దానికి ఇంకా రకరకాల అర్థాలు ఉన్నాయి. యత వీర కర్మణ్య, కర్మల చేత ఆరాధించబడి, అంటే పూజల చేత స్తోత్రము చేత వీటి చేత ఆరాధించబడి, సుదక్ష మంచి నేర్పరితనం కలిగిన వాడు, భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చేవాడు, దేవకామ ఈ ఆటలు ఆడుకుందామని చెప్పి ఈ భూలోకంలో కూడా ఆటలు ఆడుకొని వైకుంఠంలో ఆడుకోవడానికి చోట్లేదు ఆయనకి. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే కదా, ఆ వైకుంఠం మీద విరక్తి కలిగి ఇక్కడికి వచ్చేట బాబు. వచ్చినవాడు కాస్త దేవకామ యుక్తగ్రావా జాయతే, ఒక శిలారూపంగా ఆవిర్భవిస్తున్నాడు. అంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ స్టాచ్యూ అంటారు, అంతవరకు ఆడుతున్నవాడు తండ్రి తల్లి ఎవరైనా సరే అలా శిల నిలబడు. అలాగే భగవంతుడు కూడా శిలారూపంలో ఎందుకు వచ్చాట? మనతోటి ఆడుకోవడానికని వచ్చి ఆ మహానుభావుడు శిలారూపంలో నిలబడిపోయినాడయ్యా. వేదం, ఋగ్వేదం, యజుర్వేదం ఎంత తమాషాగా చెప్తాయి చూడండి. అంటే అక్కడ ఉంటే యోగ నిద్ర, ఎవరెవరో వెళ్ళి దర్శించుకుంటారు, భక్తులకు కుదరదు. అందుకని స్వామే కిందకి దిగి వచ్చి
శిలారూపంలో నిలబడ్డాట అక్కడ వచ్చి మన కోసం అని చెప్పి. దేనికి? అన్ని రకాల కోరికలు తీర్చాలి, అందరికీ దర్శనమివ్వాలి. దీన్నే వేదాంత దేశికుల వారు దయాశతకంలో స్వామి ఎందుకయ్యా ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు, పూర్తిగా నేల మీద కాక పూర్తిగా ఆకాశం మీద కాక మధ్యలో ఎందుకు కొండల మీద నిలబడ్డాడు, అసలు ఆ కొండలు ఏమిటి అన్నారు వేదాంత దేశికుల వారు. ఏమిటో తెలుసా? అవి 7 కొండలు కాదయ్యా, 7 బెల్లపు ముద్దలు అన్నారు. అదేమిటి? ఆ చెరుకు రసము, దయ అనే చెరుకు రసం అంటే కిందకి జారి వచ్చి అది ముద్దలు కట్టింది అన్నారు. అది స్వరూప వైభవం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.